వామ్మో గైస్ చూడండి ఎంత పెద్ద వామ్మో ఈ అమ్మో ఎంత పెద్దగా ఉంది ఏంటి అసలు మా ఇంటి పక్క నుంచి వెళ్తుంది చూడండి వామ్మో వచ్చి నాకు నేను కాలేజీలో కూడా ఇంట్లో కూడా నేను నాకైనా వచ్చి పడిపోతుంది బాబోయ్. ఇక గైస్ అందరికీ గుడ్ మార్నింగ్. మరి ఈరోజు అయితే పొద్దున్నే లేగలేదు, నేను లేగడమే లేట్గా లేచాను. లేచి ఇక పొద్దున్నే లేచి ఇక లాస్ట్ చేసే సమయం కూడా లేకుండా కాలేజీకి రెడీ అయిపోయాను. అంటే ఇప్పుడు నేను నిన్న షూటింగ్ చేశాను కదా, నన్ను తెప్పుడు నీకు ఎవరు రాలేదన్నమాట షూట్ నుంచి. నేను అది ఇక్కడ బండి తీసుకుని డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేసాను. ఇప్పుడు మళ్ళీ నేను ఆ బండి తీసుకెళ్ళి అటు నుంచి అటు బేగ్ తినేసి ఇప్పుడు ఆ బండి తీసుకెళ్ళి ఆడిని తీసుకొని తారగాన్ని ఎత్తుకొని అటు నుంచి కాలేజీకి రావాలి. ఇప్పుడు అందుకని నేను బేగ తినేయాలి, 8 లోపల తినేయాలి. ఇప్పుడు టైం ఎంత అయింది, ఆల్మోస్ట్ 8 అవుతుంది. ఇప్పుడు తినడానికి మనకి ఏమున్నాయంటే పదార్థములు జొన్న రొట్టి, జొన్న రొట్టి, క్యాబేజీ కూర. క్యాబేజీ మై ఫేవరెట్ బ్రో. ఇప్పుడు దీన్ని ఇలా పెడతా కెమెరా, నేను పట్టట్లేదేమో, అడ్జస్ట్ అవుతా. దిస్ ఈజ్ జొన్న రొట్టి అండ్ దిస్ ఈజ్ క్యాబేజీ. సూపర్ అయ్యమ్మా. ఇప్పుడు ఫాస్ట్గా తినేసి నేను బయలుదేరాలి. మరి ఇప్పుడే తినేసాను. తినేసి వెళ్ళిపోదాం అని అనుకుంటే షూస్ వేసుకోవాలని గుర్తొచ్చింది. ఎందుకంటే ఈరోజు మాకు పైథాన్ ఇంటర్నల్ ల్యాబ్ ఎగ్జామ్. షూస్ లేకపోతే ఫెయిల్ ఇంకా అంతే. సాక్స్ వేరు కావాలి. దొరికింది. చూస్ చేసుకుని ఇప్పుడు కాలేజ్కి వెళ్ళాలి. ఫస్ట్ లక్కీసారి ఇంటికి వెళ్ళాలి, అందుతో అటు నుంచి అటు హెరోడ్ ఇంటికి వెళ్ళి ఎత్తుకొని కాలేజ్కి పోవాలి. హే గైస్, బాయ్. ఇంతలో బ్లాగ్ ఎడిట్ కూడా చేయాలి బండి మీద. నాకు ఎడిటింగ్ చేసే టైం ఉండట్లా. గైస్ నేను ఇట్లా కాలేజ్కి పోయినానో లేదా చూడండి, ఎంత పెద్ద పాము మా ఇంటికి దర్శనం ఇచ్చిందో. నేను ఉండుంటే అక్కడే పోసుకుంటుండే, కానీ వీడియో మొత్తం తీసేవాడిని, డాబా మీదకి వెళ్ళి మరి తీసేవాడిని. కానీ పాము చూడండి అసలు ఎంత పెద్ద ప్యాకు అక్కడికి వెళ్ళి ఏం చేస్తుంది, వెళ్ళిపోయింది. బాబోయ్. ఏ గాయస్ మరి కాలేజ్ నుంచి ముందే వచ్చేసాను. అటు నుంచి అటే డ్రెస్ చేంజ్ చేసుకొని షూటింగ్ కాస్ట్యూమ్స్ అదే ఏదైతే ఉన్నాయో 3-4 రోజుల నుంచి మీరు సేమ్ అవుట్ఫిట్ చూసుంటారు కదా, ఎల్లో కలర్ టీషర్ట్, ఒక ప్యాంట్, అది వేసుకొని వెళ్ళిపోయాను. మళ్ళీ వచ్చేసాను. ఇప్పుడు షూటింగ్ ఈరోజుకి అయిపోయింది. ఈరోజు ప్యాకప్ చేపేసాం అందరం. ప్యాకప్ చెప్పి గేమ్ ఆడుకున్నాం. ప్యాకప్ చెప్తుంటే వీడియో కూడా తీయకుండా గేమ్ ఆడుతున్నాం మేము. ఇలాంటి పనులు బాగా చేస్తాం. మరి నేను ఇప్పుడు ప్రస్తుతానికి నన్ను సినిమా చూస్తున్నాను. కాపీరైట్లు పడిపోతుందిలే. నన్ను సినిమా చూస్తున్నాను, అది కంప్లీట్ చేసి మంచిగా పడుకుని పోతాను. రేపు పొద్దున్న వేసి ఫోటోషాప్ ఎడిటింగ్ నేర్చుకుంటాను. నేను ఫోటోషాప్ అదంతా చూసుకోవాలి, ఎడిటింగ్ నేర్చుకుంటాను. ఇప్పుడు ఈరోజు నుంచి షూటింగ్ అయిపోయింది. ఇంకా డబ్బింగ్, ఎడిటింగ్, దాని తర్వాత సినిమా వచ్చేస్తుంది. మీ సినిమాను మేము మా ఛానల్లో చూడొచ్చు. ఆ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే గంట కొడితే యూట్యూబ్ బాబాయ్ మీకు పంపిస్తాడు నోటిఫికేషన్, బాబు ఈ సినిమా వచ్చింది చూడు అని చెప్తాడు. మీరు చూస్తామే ఇక చూసి రివ్యూ కూడా కామెంట్లో. ఓకే, అంతేగా ఈరోజు నేను బ్లాగ్ తీయాల్సింది. నేను పొద్దున్న సాయంత్రం తప్పించి మధ్యలో డేస్లో బ్లాగ్ తీయడం ఆపేస్తాను. నా ఫోన్లో స్టోరేజ్ ఉన్నట్ల ముందు ఫోన్లో స్టోరేజ్ క్లియర్ చేసుకుని ఏమైనా చేసుకుంటాను గైస్. నేను సారీ, మీకు బోరింగ్గా అనిపిస్తే నాకు క్షమించండి. నేను ఇంకా ఇంట్రెస్టింగ్గా బ్లాగ్స్ చేయడానికి ట్రై చేస్తాను, శాయశక్తిగా ప్రయత్నిస్తాను. అండ్
థంబ్నెయిల్స్ కూడా మంచిగా చేస్తాను, నన్ను క్షమించండి ప్లీజ్ సారీ. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అండ్ ఛానల్కి కొత్తగా అయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి, ఆ బోరింగ్ బ్లాగ్స్ చూసి ఎంజాయ్ చేయండి. ఓకే, సారీ గైస్, బాయ్.